ఆగిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు రైట్ టైం చూపిస్తుంది. అంత మాత్రం అది సత్యమా? ఆలోచన చేయండి. పందికి కుక్క పుట్టాను, కుక్కకి పంది పుట్టాను, ఒక ఉమెన్ ప్రపంచాన్ని ఏలుతుంది అనేటువంటి విషయాల్ని ఈయన చెప్పారు. సో భారతదేశంలో ఇందిరాగాంధీ గురించి ప్రాఫెసీ చెప్పాడని చెప్పారు. అప్పటికే బైబిల్లో చాలామంది న్యాయాధిపతులు ఉన్నారు. దెబోరా ఆమె న్యాయాధిపతి. చాలామంది స్త్రీలు పరిపాలన చేసినటువంటి వారు ఉన్నారు. సో అంత మాత్రాన ఆ ప్రాఫెసీస్ కరెక్టే అని నమ్మడానికి వీల్లేదు. నోస్ట్రడామస్ చెప్పినటువంటి విషయాలు సత్యమని నమ్మడానికి వీల్లేదు. బాబా వంగా చెప్పిన విషయాలు సత్యమని నమ్మడానికి వీల్లేదు. ఆ గ్రంథం ప్రపంచ భవిష్యత్తు చెప్పాలి. బైబిల్ గ్రంథం ప్రపంచ భవిష్యత్తు చెప్పింది. ప్రపంచాన్ని ఏ రాజ్యాలు పరిపాలన చేస్తే బాబిలోనియన్ కింగ్డమ్, ఆ తర్వాత ఇంకా రోమన్ కింగ్డమ్, మాడియా పర్షియన్ కింగ్డమ్, గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత 10 నేషన్స్, అంత్య దినాల్లో 10 రాజ్యాలు ఒకే ఏకరాజ్యం ఏర్పడతాయని బైబిల్ ప్రాఫెసీస్ అనేటువంటివి యాక్యురేట్గా నెరవేర్చబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పిన ప్రవచనాలు 225 ప్రవచనాలు అక్షరాలు నెరవేర్చబడితే, సెకండ్ కమింగ్ గురించి చెప్పిన ప్రవచనాలు 2500 ప్రాఫెసీస్ ఆర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ రైట్ నౌ. ఇజ్రాయెల్ దేశాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, వరల్డ్ ఒక్కసారి చూస్తూ ఉన్నప్పుడు ఎవరి ప్రాఫెసీస్ నెరవేర్చబడుతున్నాయంటే నోస్ట్రడామస్ చెప్పినటువంటివి కాదు, లేకపోతే వీరబ్రహ్మం గారు చెప్పినటువంటివి కాదు, బైబిల్ చెప్తున్న ప్రాఫెసీస్ నెరవేర్చబడుతున్నాయి. వెరిఫై చేసుకోండి మీరు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.